ఒక జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది అని ఈ వీడియో చేస్తున్నా. అదేంటంటే నాకు చాలా స్పెషల్ అండ్ వెరీ వెరీ హ్యాపీ. మా ఇంటికి మా అమ్మ వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. అందరికీ ఇలానే ఉంటుంది. ఇయర్ పియర్సింగ్ చేయించుకున్నా. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. కొంతమంది ఇంకా ముసలాలలా ఇదేంటి అంటున్నారు. కొంతమంది చాలా ట్రెండింగ్ లో ఉంది కదా అంటున్నారు. ఎవరి టేస్ట్ వాళ్ళది అంతే. మా అమ్మని తీసుకురావడానికి బస్ స్టాప్ కి అయితే వెళ్ళాను. మా అమ్మని అడిగాను, నేను వీడియోస్ చేస్తున్నా, నీకు ఎలా అనిపిస్తుంది, నచ్చిందా నచ్చలేదా అని. మా అమ్మ ఏం చెప్పిందంటే, నువ్వు బాగా చదవాలి అనుకున్నావు, అది కావాలి ఇది కావాలి అనుకున్నావు, కానీ అవి కలల్లానే ఉండిపోయినాయి. నీకు నచ్చింది చెయ్యి, తప్పు చేయకుంటే చాలు అని. యూట్యూబ్ వీడియోస్ చాలా మంది చేస్తారు, నువ్వు ఒక్కదానివే కాదు కదా అని. యాక్చువల్లీ ఎందుకు చెప్తున్నా అంటే, మా అమ్మ పెద్దగా చదువుకోలేదు, కానీ మా అమ్మకి తెలుసు అందరూ చేస్తారని. కానీ కొంతమంది కొంచెం కొంచెం చదువుకున్నా కానీ అసలు నాలెడ్జ్ ఉండదు. వీడియోస్ అంటేనే నవ్వుకోవడం, ఏదోలా చూస్తూ ఉంటారు. అసలు వాళ్ళకి చదువుకున్న వాళ్ళలా బిహేవ్ చేయరు. చదువుకున్నారా లేదా అని డౌట్గా ఉంటుంది. అసలు మెచ్యూరిటీ కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళని జస్ట్ రిమూవ్ చేయాలి మన మైండ్లో నుండి, ఇంకా మన లైఫ్లో నుండి. అంతకంటే ఎక్కువగా వాదించదు. ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ లేదు. నేను బిఏ జర్నలిజం చేస్తూ మధ్యలోనే ఆపేశాను. చాలా మాట్లాడగలను నేను. నాకు ఆ మెచ్యూరిటీ ఉంది. నాలో ఉన్నదేంటో నాకు తెలుసు, మీలో లేనిదేంటో నాకు తెలుసు. అంత మెచ్యూరిటీ ఉంది నాకు. సో స్టాప్ ఇట్. ఈ మెచ్యూరిటీ లేని పీపుల్ గురించి ఎందుకు కానీ మా అమ్మ గురించి మాట్లాడుకుందాం. మా అమ్మ వచ్చిందంటే మా పిల్లలు బ్యాగ్ని పట్టుకొని ఏం తీసుకొచ్చింది ఏం తీసుకొచ్చింది ఇదే ఉంటుంది వాళ్ళకి. మా అమ్మ వాళ్ళ కోసం ఏం తీసుకొచ్చిందో చూస్తేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. మా అమ్మ వాళ్ళ కోసం కొన్ని బొమ్మలు, కొన్ని తినడానికి స్నాక్స్, ఇంకా అందరి ఫేవరెట్ మామిడికాయ పచ్చడి, ఇంకా నిమ్మకాయ పచ్చడి తీసుకొచ్చింది. నేను కూడా మామిడికాయ పచ్చడి చేశాను, కానీ అది నువ్వుల పొడితో చేశాను, తొందరగా అయిపోయింది. సో మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించింది. అందుకే మా అమ్మని తీసుకురమ్మంటే తీసుకొచ్చింది. ఇవన్నీ చూపించడం మా అమ్మకి ఇష్టం లేదు. అసలు ఇబ్బందిగానే వీడియోలో ఉంది, కానీ నేనే చూపించమన్నా. ఎందుకంటే కొన్ని కొన్ని మెమరీస్ చాలా బాగుంటాయి. మా బాబు బొమ్మలు తీసుకొచ్చింది అమ్మమ్మ అని మా పాపని కూడా లేపాడు. ఏదైనా మన అమ్మతో ఉన్న కంఫర్ట్ అయితే మనకి ఎవరితో ఉండదు. మన చేస్తుంది తప్ప ఒప్ప అని మన అమ్మ కాకుండా ఎవ్వరూ కరెక్ట్గా చెప్పలేరేమో. మా అమ్మ నేను చేసే పని గురించి జనాలు ఏమనుకుంటున్నారో, ఆమె ఏమనుకుంటుందో అంతా చెబుతుంది. తరువాత నువ్వేమనుకుంటున్నావో, నీకు ఇష్టం ఏదో అదే చెయ్యి అంటది. ఇప్పుడు మా అమ్మ పట్టుకున్న బ్యాంగిల్స్ అయితే మా పిన్ని పంపించింది. ఇంకా నా హస్బెండ్ కూడా నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తాడు. నువ్వేదో ఒక ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు వీడియోస్ చేస్తున్నావని ఎగతాళి చేసే వాళ్ళు ఆ ప్రయత్నం కూడా చెయ్యరు. అది కూడా చేత కాదు కదా, అలాంటి వాళ్ళ కోసం ఎందుకు ఆలోచిస్తావని స్ట్రైట్ గా అంటాడు. సో నన్ను కన్న వాళ్ళకి, నన్ను కట్టుకున్న వాడికి నేను తప్పు చేయడం లేదు అనిపిస్తుంది. నేనేదో ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటున్నారు. సో ఐఎమ్ హ్యాపీ అండ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నా. నేను జొన్న రొట్టె చేయడానికి ఒక పెద్ద ప్యాన్ కావాలి అని అడిగా మా అమ్మని, తీసుకొచ్చింది. మా అమ్మ ఇచ్చేవి చిన్న చిన్నవైనా సరే నాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనస్ఫూర్తిగా నన్ను గుర్తు పెట్టుకొని తీసుకుంటది అన్నీ కూడా. ఇవి చిన్న చిన్న విషయాలే అయినా నాకు మాత్రం పెద్ద విషయాలు. మా పాపకి వేసే ఫ్రాక్స్ గురించి చాలా మంది అడుగుతారు. చాలా బాగా కుదురుతాయి మీ పాపకి ఫ్రాక్స్ అన్ని, ఎక్కడ స్టిచ్ చేయిస్తావని. మా అమ్మే కుడుతుంది అన్ని. ఇప్పుడు కూడా ఒక లంగా జాకెట్టు ఇంకా ఒక ఫ్రాక్ తీసుకొచ్చింది. చాలా క్యూట్ గా ఉంది ఫ్రాక్ అయితే. ఇది తర్వాత వేస్తాను. మా అమ్మకి లంగా జాకెట్ వేయాలని ఉంది మా పాపకి. వేసిన దాకా ఊరుకోదు. మా పాప కూడా చాలా చాలా ఇష్టం కొత్త బట్టలు వేసుకోవడం. అందుకే హ్యాపీగా కోఆపరేట్ చేస్తుంది. మా పాప అని డబ్బా కొట్టుకోవడం లేదు, కానీ ఏ ఫ్రాక్ తీసుకొచ్చినా మా పాపకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మా అమ్మ స్టిచ్ చేసింది ఏదైనా సరే. రెడీమేడ్ లో తీసుకున్న బట్టల కంటే మా అమ్మ స్టిచ్ చేసిన ఫ్రాక్స్ మా పాపకి హైలైట్ గా ఉంటాయి. చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇంకొక విషయం షేర్ చేసుకుంటా. ఇప్పుడు మా పాపకి ఎలా అయితే కుడుతుందో, నా చిన్నప్పటి నుండి నా పెళ్లికి ముందు వరకు నాకు కూడా ఏది నచ్చితే అది కుట్టేది మా అమ్మ. ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినా, బయటకి ఎక్కడికైనా వెళ్ళినా, ఎవరైనా డ్రెస్ వేసుకుంటే అది బాగా నచ్చితే అలాంటిది కుట్టే వరకు నాకు ఊరుకునేది కాదు. ఖచ్చితంగా ఆ డ్రెస్ నాకు కుట్టేది. నా మ్యారేజ్ తర్వాత కూడా నాకు ఎలా కావాలి అంటే అలా కుడుతుంది. ఇంకా మా పాపకైతే ఇంకా చాలా చాలా కుడుతుంది. ఇలా మనల్ని గుర్తు పెట్టుకొని మన కోసం ఎవరైనా ఏదైనా చేస్తే, అది చిన్న విషయమైనా కానివ్వండి, మనకి చాలా చాలా పెద్ద విషయం, ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది.
ఉంటుంది. ఈ లంగా జాకెట్టు మా పాపకి బాగా నచ్చింది. అసలు విప్పలేదు, అలానే ఉంచుకుంది నైట్ వరకి. మామూలుగా అయితే రోజుకి 2-3 ఫ్రాక్స్ వేసుకుంటది. ఇది మాత్రం అస్సలు విప్పలేదు. ఈ డ్రెస్ బాగా నచ్చింది తనకి. ఇంకా తిరుగుతూనే ఉంది. నెక్స్ట్ డే కూడా ఇదే డ్రెస్ వేయమంది. ఇంకా వీళ్ళిద్దరితో చాలా టైం స్పెండ్ చేసింది. వాళ్ళని మీద కూర్చోపెట్టుకొని ఫొటోస్ తీయించుకుంది. ఇంకా మా అమ్మ ఉన్న ఈ ఒక్క రోజు చాలా హ్యాపీగా, చాలా మెమొరీస్ ఉండే. కానీ అన్ని క్యాప్చర్ చేస్తూ కూర్చుంటే ఇంకా మనం వాళ్ళతో ఏముంటామని వీడియోస్ అయితే నేను ఎక్కువ తీయలేదు. నిజం చెప్పండి, లంగా జాకెట్ బాగా సెట్ అయింది కదా పాపకి. వాళ్ళ నాన్నకి చూపిస్తూనే ఉంది. జనరల్ గా మనతో అమ్మ ఉన్నప్పుడు ఎందుకు హ్యాపీగా ఉంటుందంటే వాళ్ళు పాజిటివ్ గా మాట్లాడతారు. అసలు నెగిటివ్ గా మన మనసు బాధపడేలా మాట్లాడరు. అందుకే మామూలుగా ఎవరైనా అమ్మతో కంఫర్ట్ గా ఉంటారు. మా అమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఒక్కటే ఐటమ్ అడుగుతుంది చేయమని. అది చాయ్ పెట్టమంటుంది. చాయ్ కాకుండా ఏది అడగదు. మా అమ్మకి షుగర్ ఉంది. 3 పూటలా అన్నం తినొద్దు, నేను ఇబ్బంది పడతానేమో అని నేను అన్నమే తింటాను, నాకు అదే తినాలనిపిస్తుంది అని. నేను తనతో ఎక్కువగా ఆర్గ్యూ చేయకుండా ఇంకా జొన్న రొట్టె అయితే చేశాను. ఇది చిన్న విషయమే అయినా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇబ్బంది పెడతానేమో అని. అసలు నాకు రొట్టె ఇష్టం లేదు, అన్నమే తినాలనిపిస్తుంది అంది. అందుకే అది పెద్ద విషయంగా అనిపించింది నాకు. మన చిన్నప్పటి నుండి పెళ్ళయ్యే వరకు, పెళ్ళయ్యాక కూడా మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకి ఏం కావాలంటే అది చేసి పెడతారు. కానీ వాళ్ళకి ఏదైనా కావాలి అనిపిస్తే మాత్రం అసలు మనల్ని అడగరు. అసలు అది నాకు ఇష్టం లేదు అంటారు. ఇది మార్నింగ్ టైంలో టిఫిన్ తింటూ చాలా కామెడీగా నవ్వుకున్నాం నేను, మా అమ్మ, ఇంకా నా హస్బెండ్. ఇలా మనం కామెడీ కూడా అందరితో చెయ్యలేము. మనకెవరితో అయితే కంఫర్ట్ గా ఉంటుందో వాళ్ళతోనే ఇలా హ్యాపీగా కామెడీగా ఉంటాం. అందరితో ఫన్నీగా ఉండలేం మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు కొన్ని హద్దులు పెట్టుకుంటాం. ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు వద్దు అని. కానీ ఇలాంటి హద్దులు లేకుండా మనం మన అమ్మతోనే మాట్లాడుకుంటాం. పేరెంట్స్ని మనం చాలా ధైర్యంగా అడుగుతాం, నాకు ఇది కావాలి, నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని. కానీ వాళ్ళు మనకి లైఫ్ ఇస్తారు. కానీ వాళ్ళకి ఏం కావాలి అనుకున్నా మనల్ని మాత్రం పెద్దగా అడగరు.